హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు లెర్న్ జూనియర్ యూట్యూబ్ ఛానల్. 10th క్లాస్ స్టూడెంట్స్ చాలా ఎగర్గా వెయిట్ చేస్తున్నారు ఆర్జీవికేటీ అడ్మిషన్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయని చెప్పని. సో ఈ రోజు మనకి ఆర్జీవికేటీ అడ్మిషన్స్ సంబంధించి అప్డేట్ వచ్చింది. సో ఆన్లైన్ అప్లికేషన్స్ కూడా ఓపెన్ అయినాయి. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఆర్జీవికేటీ IIITలో జాయిన్ అవ్వాలని, సో వాళ్ళందరూ కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. సో ఈ రోజు మనకి డీటెయిల్డ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఆ నోటిఫికేషన్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను ఈ వీడియోలో లైన్ బై లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎండ్ వరకు జాగ్రత్తగా చూడండి. సో ఆర్జీవికేటీ ఏపీ అడ్మిషన్స్ ఫర్ అకాడమిక్ ఇయర్ 22 and 23. సో మనకి ఫస్ట్ పేజ్ అయిపోయిన తర్వాత మనకి సెకండ్ పేజ్లో మనకి ఇంపార్టెంట్ డేట్స్ అనేది చెప్పి ఇచ్చారు. సో అదొకసారి చూద్దాం. సో డేట్ ఆఫ్ నోటిఫికేషన్ 30వ తారీఖు ఇచ్చింది, ఆగస్ట్ 30వ తారీఖు. సో ఎప్పటి నుంచి మనం ఆన్లైన్ అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అంటే ఆగస్ట్ 30th నుంచి సెప్టెంబర్ 19th వరకు మనం అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. సెప్టెంబర్ 19th ఈవినింగ్ 5 వరకు కూడా మనం అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. తర్వాత పోర్టల్ క్లోజ్ అయిపోతుంది. సో ఆగస్ట్ 19th లాస్ట్ డేట్. నెక్స్ట్ ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ అనేటువంటివి జరుగుతూ ఉన్నాయి స్పెషల్ కేటగిరీస్ వాళ్ళకి. PH, క్యాప్, NCC, స్పోర్ట్స్. సో ఈ నాలుగిట్లో మీకు గనక ఏమైనా సర్టిఫికేట్స్ ఉన్నాయనుకోండి, స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ కానీ NCC సర్టిఫికేట్స్ కానీ, సో ఇవి ఉంటాయి కదా జనరల్గా స్కూల్ లెవెల్లో. సో అవి ఉంటే మీకు రిజర్వేషన్ రావడానికి అవకాశం ఉంది. సో మీ దగ్గర సర్టిఫికేట్స్ ఉన్నాయనుకోండి, సో మీకు ఆ కేటగిరీలో రిజర్వేషన్ రావడానికి అవకాశం ఉంటుంది. సో స్పోర్ట్స్ 1%, 2% అలా ఉంటుంది. సో తర్వాత కూడా వస్తుంది ఎంత పర్సెంట్ ఉంటుంది అని. సో ఆ కేటగిరీలో మీకు రిజర్వేషన్ కావాలంటే మీ దగ్గర సర్టిఫికేట్స్ ఉండాలి. సో అయితే అవి ఒరిజినలా ఫేకా అనేటువంటిది వాళ్ళు చెక్ చేసుకోవాలి కదా. సో దానికి సంబంధించి వెరిఫికేషన్ అన్నమాట. సో క్యాప్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు 27 నుంచి 28, ఓకే, ఈ 2 రోజులు మాత్రమే, 27, 28 మీకు వెరిఫికేషన్ ఉంటుంది. స్పోర్ట్స్ వాళ్ళకైతే 27, 28, 29, 30. సో సెప్టెంబర్ మంత్లో. నెక్స్ట్ PH వాళ్ళకైతే ఓన్లీ 28న, NCC వాళ్ళకైతే 28, 29, 30. సో ఈ 3 రోజులు మీకు జరగడం ఉంటుందన్నమాట. సో అయితే మీకు ఓన్లీ నూజివీడ్లో మాత్రమే జరుగుతుంది ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది. సపోజ్ నా దగ్గర ఒక స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉందనుకోండి, సో నేనేం చేస్తానంటే 27 నుంచి 30వ తారీఖు మధ్యలో నేను నూజివీడి క్యాంపస్ని విజిట్ చేసి వాళ్ళకి సర్టిఫికేట్ చూపించుకొని నా పేరు రిజర్వేషన్ కేటగిరీ కింద రాయించుకుంటాను. సో అలానే మీ దగ్గర ఏ సర్టిఫికేట్ ఉంటే ఆ సర్టిఫికేట్, సో మీరు రెస్పెక్టివ్ డేట్స్న నూజివీడి క్యాంపస్కి విజిట్ చేసి మీ పేరు అనేటువంటిది రాయించుకోవాలి. ఓకే, సో అది 4th పాయింట్. నెక్స్ట్ 5th పాయింట్, అనౌన్స్మెంట్ ఆఫ్ ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ ఫర్ ఆల్ 4 campuses అదర్ దాన్ స్పెషల్ కేటగిరీస్. సో ఇదేంటంటే మనకి ఈసారి ఎంట్రన్స్ టెస్ట్ లేదు కదా, మీకు 10th క్లాస్ మార్క్స్ని బట్టి మీకు సీట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో అప్లై చేసుకుంటారు అందరూ. ఒక 50,000 మెంబర్స్ అప్లై చేసుకున్నారు అనుకో, ఈ 50,000 మెంబర్స్లో ఒక 4,000 మెంబర్స్ని షార్ట్ లిస్ట్ చేస్తారన్నమాట. సో మీ హాల్ టికెట్ నెంబర్ కానీ మీ పేరు కానీ, సో ఏదో ఒకటి మెన్షన్ చేసి ఒక లిస్ట్ రిలీజ్ చేస్తారు. ఒక 4,000 మెంబర్స్తో మేబీ లిస్ట్ రిలీజ్ చేయడానికి అవకాశం ఉంది. సో ఆ లిస్ట్లో ఉన్న వాళ్ళకి మాత్రమే సీట్ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఆ లిస్ట్లో పేరు లేని వాళ్ళందరూ ఇక రానట్టే. సో ఆ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అంటే సెప్టెంబర్ 29న ఆ లిస్ట్ రిలీజ్ అవ్వడానికి అవకాశం ఉంది. ఈ సెప్టెంబర్ 29న రిలీజ్ అయ్యేటువంటి ఈ లిస్ట్లో సో మీ పేరు అండ్ అదేవిధంగా మీకు ఏ క్యాంపస్లో సీట్ అలాట్ చేయడం జరిగింది అనేది కూడా అక్కడ మెన్షన్ చేస్తారు. సపోజ్ వరుణ్ నూజివీడ్లో సీట్ వచ్చిందని అక్కడ మెన్షన్ చేస్తారు అన్నమాట. సో మీరేం చేయాలంటే నెక్స్ట్, సో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవాలి. సో మీ పేరు ఉంటే ఓకే, మీరు ఫర్దర్గా మూవ్ అవ్వచ్చు. పేరు లేకపోతే ఇంకా మీకు సీట్ రానట్టే. సో ఇప్పుడు నా పేరు వచ్చింది అనుకో నూజివీడ్ అని చెప్పని. సో నెక్స్ట్ మీకు చూస్తే, సో ఇప్పుడు నేనేం చేయాలంటే నూజివీడ్లో సీట్ వచ్చింది కాబట్టి 12th and 13th ఈ 2 రోజుల్లో సో నేను ఏదో ఒక రోజు నూజివీడి క్యాంపస్ని విజిట్ చేసి నేను నా సర్టిఫికేట్స్ అన్నింటినీ కూడా వెరిఫై చేయించుకోవాలి. సో ఏ సర్టిఫికేట్స్ అంటే కింద మెన్షన్ చేస్తారులేండి. సో 10th క్లాస్ సర్టిఫికేట్స్, ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్, రెసిడెన్షియల్, సో ఈ సర్టిఫికేట్స్ అన్నీ ఉంటాయి కదా. సో వీటన్నిటిని కూడా నేను 12, 13 తారీఖుల్లో ఏదో ఒక రోజు నేను నూజివీడి క్యాంపస్ని విజిట్ చేసి నేను అక్కడ చూసుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ఒకవేళ నాకు కనుక ఆర్కే వ్యాలీలో సీట్ వస్తే, సో ఇందాక ఏంటంటే నూజివీడ్లో సీట్ వస్తే, ఇప్పుడు ఆర్కే వ్యాలీలో నాకు సీట్ వచ్చింది అనుకోండి. సో అప్పుడు నేను ఏం చేయాలంటే ఇడుపులపాయ క్యాంపస్ని 12th లేదా 13th ఏదో రోజున విజిట్ చేసి సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ కౌన్సిలింగ్ నా సీట్ కూడా కన్ఫర్మ్ చేయించుకోవాలి. లేదు నాకు శ్రీకాకుళంలో సీట్ వచ్చింది అంటే నూజివీడి క్యాంపస్ని 14th or 15th విజిట్ చేయాలి. ఓకే, ఒకవేళ నాకు ఒంగోలులో సీట్ వచ్చింది అని ఆ లిస్ట్లో ఉందనుకోండి, 14th or 15th ఇడుపులపాయ క్యాంపస్ని నేను విజిట్ చేయాలి. సో ఇది చాలా ఇంపార్టెంట్. నూజివీడ్లో సీట్ వచ్చిన వాళ్ళు నూజివీడ్ వెళ్ళాలి. ఎప్పుడు వెళ్ళాలంటే 12th, 13th వెళ్ళాల్సి ఉంటుంది వాళ్ళు. లేదు నాకు ఒంగోలులో సీట్ వచ్చింది అనుకోండి, నేను ఎక్కడ విజిట్ చేయాలి? ఇడుపులపాయ క్యాంపస్ని 14th or 15th విజిట్ చేయాలి.
ఓకే, సో ఈ డేట్స్ని మీరు గుర్తుపెట్టుకోండి. సో మీకు ఏ క్యాంపస్లో సీట్ వస్తే సో ఆ డేట్ చూసుకోండి, ఆ క్యాంపస్న ఆ రోజున వెళ్ళి సో మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేర్చుకొని సీట్ కూడా కన్ఫర్మ్ చేయించుకోవాలి. సో ఇదనమాట. సో ఇదేంటంటే స్పెషల్ కేటగిరీలో లేని వాళ్ళకి మాత్రమే. ఒకవేళ మీరు స్పెషల్ కేటగిరీ పెట్టుకున్నారనుకోండి, సో దానికి సంబంధించి మళ్ళీ తర్వాత మీకు రిలీజ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇది మీకు డేట్స్ కూడా ఇచ్చారు, ఎప్పుడెప్పుడు కౌన్సిలింగ్ ఉంటుంది అని. నెక్స్ట్ ఏ విధంగా మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాలనేది ఇప్పుడు మనం చూద్దాం. సో ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి www.rgukt.in అనేది మనకు అఫీషియల్ వెబ్సైట్. సో అందులో విజిట్ చేస్తే కొత్తగా ట్యాబ్ ఓపెన్ చేశారు ఆల్రెడీ ఆన్లైన్ అప్లై చేసుకోవడానికి. సో అందులోకి వెళ్ళి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంతా కూడా చూడండి. సో మొత్తం 7 స్టెప్స్ ఉన్నాయి, ఇంపార్టెంట్ స్టెప్స్. నేను అన్నీ కూడా చూశాను. సో చాలా ఈజీనే. మీ 10th క్లాస్ హాల్ టికెట్ నెంబరు, ఫోటోలు అన్నీ దగ్గర పెట్టుకోండి, ఇన్కమ్, హాల్ టికెట్, మీ ఫోటో కూడా దగ్గర పెట్టుకోండి. సో ఒక్కో స్టెప్ ముందుకెళ్తా ఉండండి, వాళ్ళు అడుగుతూ ఉంటారు. అయితే 4th క్లాస్ వరకు మీరు ఎక్కడెక్కడ చదువుకున్నారు ఆ డీటెయిల్స్ అన్నీ కూడా అడుగుతారు. ఓకే, మీరు ఒకసారి అంటే మీ ఫోన్లో కూడా మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. లేదు అంటే నియరెస్ట్ నెట్ సెంటర్ని మీరు విజిట్ చేసి అప్లై కూడా చేయించుకోవచ్చు, మీ ఇష్టం. సో అయితే ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు 250 రూపీస్ ఉంటుంది. ఒకవేళ మీరు ఎస్సీ ఆర్ ఎస్టీ క్యాస్ట్ అయితే 150 రూపీస్ కడితే సరిపోతుంది. ఓకే, సో ఆన్లైన్లో మీరు 250 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఎస్సీ ఎస్టీ అయితే 150 రూపీస్. సో మీరు ఆన్లైన్ అప్లై చేసుకునేటప్పుడు సాఫ్ట్ కాపీస్ అన్నీ కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో అది ఏ విధంగా చేయాలి అనేది కూడా నేను చూపిస్తాను. ఒకవేళ మీకు అప్లై చేసుకోవడం రాలేదు అంటే డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను. సో ఆ లింక్ని విజిట్ చేసి నన్ను మీరు కాంటాక్ట్ అవ్వండి, నేనైనా కానీ మీకు ఆన్లైన్లో అప్లై చేస్తాను. ఓకే, సో ఎలిజిబిలిటీ ఫర్ అడ్మిషన్ ఉంది నెక్స్ట్. సో దానికంటే ముందు హౌ టు అప్లై అనే దాంట్లోనే మనకి మీరు కానీ ఏమన్నా రాంగ్ డీటెయిల్స్ ఎంటర్ చేశారనుకోండి, దానికి ఆర్జీకేటీ ఎలాంటి సంబంధం కూడా ఉండదు. సో మీరు డీటెయిల్స్ చాలా జాగ్రత్తగా మీరు చేసుకోవాలన్నమాట. సో మీకు ఒకవేళ మీకు ఈడబ్ల్యూఎస్ ఉంది, ఈడబ్ల్యూఎస్ పెట్టుకోలేదు అనుకోండి, ఈడబ్ల్యూఎస్ కింద రిజర్వేషన్ అయితే మీకు రాదు. సో దానికి ఎవరు కూడా రెస్పాన్సిబిలిటీ కాదు. మీరు అప్లై చేసుకునేటప్పుడే అన్నీ కూడా జాగ్రత్తగా చూసి అప్లై చేసుకోండి. సో మీరు గవర్నమెంట్ స్కూల్లో చదివితే గవర్నమెంట్ అనే పెట్టుకోండి, ప్రైవేట్ అయితే ప్రైవేట్ అనే పెట్టుకోండి. మీరు గవర్నమెంట్ స్కూల్లో చదివి ప్రైవేట్ పెట్టుకున్నారు అనుకో, సో మీరు లాస్ అవుతారు. ఎందుకంటే నెక్స్ట్ స్టెప్స్లో ఉంటుందన్నమాట. ఒకవేళ టై జరిగింది అనుకోండి, మీకు ఇంకొకళ్ళకి సేమ్ మార్క్స్ వస్తే సో ఆ కేటగిరీ అంతా కూడా చూస్తారు. సో అన్నీ కూడా చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. గవర్నమెంట్ అయితే గవర్నమెంట్, ప్రైవేట్ అయితే ప్రైవేట్. సో ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా ఉంటాయి. సో జాగ్రత్తగా 1 by 1 చూస్తూ ముందుకెళ్ళండి. సో నెక్స్ట్ ఎలిజిబిలిటీ ఫర్ అడ్మిషన్ ఉంది. సో ఎవరెవరు ఎలిజిబుల్ అంటే ఏపీ అండ్ తెలంగాణ స్టూడెంట్స్ ఎలిజిబుల్. ఆల్ ఓవర్ ఇండియా అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు, ఏ స్టేట్ అయినా కానీ అప్లై చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఏపీ అండ్ తెలంగాణ స్టూడెంట్స్ గురించి మాట్లాడితే, సో మీరు స్టేట్ బోర్డ్ లెవెల్ ఎగ్జామ్ రాసి ఉండాలి ఏదో ఒకటి. సో మా ఎస్ఎస్సి, ఏపీ వాళ్ళైతే ఎస్ఎస్సి, లేదు సిబిఎస్ఈ, ఐసిఎస్సి అయినా కానీ సో ఇక్కడ ఎలిజిబుల్ అని చెప్పి మెన్షన్ చేశారు, ఒకసారి చూడండి. సో అయితే ఫస్ట్ అటెంప్ట్లోనే క్లియర్ చేసి ఉండాలి. అంటే సప్లిమెంటరీ రాసిన వాళ్ళు పెట్టుకోకూడదా అంటే అది కూడా మెన్షన్ చేశారు. మీరు సప్లిమెంటరీ రాసి పాస్ అయినారనుకోండి, మీరు కూడా అప్లై చేసుకోవచ్చు. సప్లిమెంటరీలో కూడా పోతే అప్పుడు మీరు ఎలిజిబుల్ కాదు. ఓకే, సో నెక్స్ట్ సో రెసిడెన్స్ సర్టిఫికేట్ ఖచ్చితంగా మీరు తీసుకోండి. కమ్యూనిటీ అండ్ నెగిటివిటీ అని ఒకటి ఉంటుంది సర్టిఫికేట్, ఎంఆర్ఓ ఆఫీస్లో సచివాలయంలో ఇస్తారు. సో అది కూడా మీరు తీసుకొని దగ్గర పెట్టుకోండి. నెక్స్ట్ రూల్స్ ఫర్ రిజర్వేషన్ అని చెప్పి మనకి ఇచ్చారు కదా ఇక్కడ. సో ఒకసారి జాగ్రత్తగా చూద్దాము. సో టోటల్గా మనకి 100% ఆఫ్ సీట్స్లో 85% సీట్స్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి రిజర్వ్ చేశారు. 15% బోత్ ఏపీ అండ్ తెలంగాణ స్టూడెంట్స్కి రిజర్వ్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ క్యాస్ట్ పరంగా మనకి రిజర్వేషన్స్ చూస్తే సో ఇక్కడ ఇచ్చారు చూడండి. సో ఇందులో స్పెషల్ కేటగిరీస్ ఒకసారి చూస్తే మనం పిహెచ్ స్టూడెంట్స్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 3% ఉంది, క్యాప్ వాళ్ళకి 2%, ఎన్సీసీ వాళ్ళకి 1%, స్పోర్ట్స్ వాళ్ళకి 0.5% రిజర్వేషన్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ మీరు క్యాస్ట్ వైజ్గా చూసుకోండి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 10% రిజర్వేషన్ ఉంటుంది, నెక్స్ట్ మెన్షన్ చేస్తారు అది. అండ్ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే గర్ల్ రిజర్వేషన్ ఉంటుంది, ఫిమేల్ రిజర్వేషన్. సో 33% ఉంటుంది ఫిమేల్ రిజర్వేషన్. అండ్ నెక్స్ట్ ఇదంతా కూడా స్పెషల్ కేటగిరీ వాళ్ళకి సంబంధించిన ఇవన్నీ కూడా. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చారు చూడండి 10%. సో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకి 10% అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇవన్నీ కూడా మీకు అవసరం లేదు. సెలక్షన్ మెథడ్ చూడండి ఒకసారి. సో సెలక్షన్ మెథడ్లోకి వస్తే మీరు సో
మీరు కనుక గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళైతే నేను మీకు ఇంతకుముందు వీడియోస్లో ఆల్రెడీ చెప్పాను. సో మీకు డిప్రివేషన్ స్కోర్ యాడ్ చేస్తారు. సో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి. సో 4% అనేది మీకు యాడ్ చేస్తారు. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే గ్రేడ్స్ కింద తీసుకుంటారా మార్క్స్ కింద తీసుకుంటారా అనేది ఇంకా తెలియదు. ఒకవేళ మార్క్స్ కింద తీసుకునేటట్లయితే మీరు కనుక గవర్నమెంట్ స్కూల్లో చదివినట్లయితే మీకు వచ్చిన మార్క్స్కి 4 మార్క్స్ యాడ్ చేస్తారు ఎవ్రీ సబ్జెక్ట్లో. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఒకవేళ జీపీఏ కింద కన్వర్ట్ చేస్తే 0.4 జీపీఏ మీకు యాడ్ చేయడం జరుగుతుంది. సో అది ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఒకవేళ మీరు కనుక మల్టిపుల్ టైమ్స్ మీరు కనుక అప్లికేషన్ అప్లై చేస్తే సపోజ్ సో మీరు ఏదన్నా మిస్టేక్ చేశారనుకోండి, సో మీరు మళ్ళీ ఇంక అప్లై చేసుకోవాల్సిందే, లేదంటే ఆ మిస్టేక్ అలానే ఉండిపోతుంది. సో మీరు ఇంకోసారి కూడా అప్లై చేసుకోవచ్చు. సేమ్ అదే హాల్ టికెట్తో, అదే నేమ్తో, అదే ఆధార్ నెంబర్తో మళ్ళీ అప్లై చేసుకోవచ్చు. మీరు లేటెస్ట్గా ఏదైతే మీరు అప్లై చేసుకుంటారో దాన్నే వాళ్ళు కన్సిడర్ చేసుకోవడం జరుగుతుంది. అది కూడా మెన్షన్ చేశారు. సో ఒకవేళ ఇద్దరి స్టూడెంట్స్కి సేమ్ మార్క్స్ వచ్చినాయి అనుకోండి, సో ఏ విధంగా మీకు సీట్ అనేది అలాట్ చేస్తారు అనేది వాళ్ళు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీకు 7 పాయింట్స్ ఇచ్చారు. ఈ 7 పాయింట్స్ని బట్టి టై అయిన స్టూడెంట్స్ మధ్య సీట్ అలోకేషన్ అనేటువంటిది ఉంటుంది. సో ఫస్ట్ చూస్తే, సో ఇప్పుడు నీకు నాకు సేమ్ మార్క్స్ వచ్చాయనుకో, సో ఏం చేస్తారంటే మ్యాథ్స్ మార్క్స్ చూస్తారు. సో నీకు నాకు మ్యాథ్స్లో ఎవరికి ఎక్కువ వచ్చినాయి, నీకు ఎక్కువ వస్తే నీకు, నాకు ఎక్కువ వస్తే నాకు, లేదు మ్యాథ్స్లో కూడా ఈక్వల్గా వస్తే జనరల్ సైన్స్ చూస్తారు, ఎవరికి ఎక్కువ వస్తే వాళ్ళకి. నెక్స్ట్ ఇంగ్లీషు, సోషల్, నెక్స్ట్ ఫస్ట్ లాంగ్వేజ్, డేట్ ఆఫ్ బర్త్ ఎవరైతే మన ఇద్దరిలో పెద్ద ఉంటారో సో వాళ్ళకి ఇస్తారు. లేదంటే లోయెస్ట్, ఇక సేమ్ అంతా కూడా మన బర్త్డేస్ కూడా సేమ్ అయినాయి అనుకోండి, లోయెస్ట్ ర్యాండమ్ నెంబర్ అప్టైన్డ్ ఫ్రమ్ ద హాల్ టికెట్ నెంబర్ తీసుకోవడం జరుగుతుంది. సో ఎప్పుడు ఇదంతా జరుగుతుంది అంటే మన ఇద్దరికి సేమ్ మార్క్స్ వచ్చినప్పుడు మాత్రమే. సో అది మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది ఆల్రెడీ మీకు మెన్షన్ చేసినారు. సో ఇది మళ్ళీ వీళ్ళు ఆల్రెడీ నిన్న మెన్షన్ చేశాను. మీకు కనుక ఏదన్నా క్యాస్ట్ రిజర్వేషన్ ఉండి మీరు కనుక తప్పుడు క్యాస్ట్ పెట్టుకున్నారు అనుకో, సో దానికి యూనివర్సిటీకి అలాంటి సంబంధం కూడా లేదు. సో మీరు ఆన్లైన్ అప్లై చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అప్లై చేసుకోండి. సో అది ఇచ్చినారు ఇక్కడ. నెక్స్ట్ ఇంటిమేషన్ టు సెలెక్టెడ్ క్యాండిడేట్స్. సో నేను మీకు ఆల్రెడీ చెప్పాను ఒక షార్ట్ లిస్ట్ వస్తుంది అని. సో అది ఎన్నో తారీఖు వస్తుంది షార్ట్ లిస్ట్. సో ఒకసారి ఇంపార్టెంట్ డేట్స్లోకి వెళ్దాము. ఇంపార్టెంట్ డేట్స్లో షార్ట్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది? ఎస్ 29th. సో 29th షార్ట్ లిస్ట్ వస్తుంది మీకు. సెప్టెంబర్ 29th షార్ట్ లిస్ట్ వస్తుంది కదా. సో ఆ షార్ట్ లిస్ట్ మీరు అఫీషియల్ వెబ్సైట్లో అవైలబిలిటీలో ఉంటుంది. సో మీరు డౌన్లోడ్ చేసుకొని మీ నేమ్ చెక్ చేసుకోండి. అంతేకాకుండా మీ ఫోన్ నెంబర్కి మెసేజ్ వస్తుంది. సో మీరు మెయిల్ ఐడి అడుగుతుంది అప్లై చేసుకునేటప్పుడు, ఆ మెయిల్ ఐడికి కూడా మెసేజ్ వస్తుంది, వాళ్ళు ఫోన్ కూడా చేస్తారు. ఓకే, సో మీరు కనుక సెలెక్ట్ అయితే మీరు ఖచ్చితంగా ఆ 29వ తారీఖు మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి వచ్చి చెక్ చేసుకోండి. అండ్ వాళ్ళ ఫోను, ఎస్ఎంఎస్, మెయిల్ కూడా మీకు పెట్టడం జరుగుతుంది. సో అదే ఇక్కడ మెన్షన్ చేశారు. ఇంటిమేషన్ ఆ విధంగా చేస్తారన్నమాట. సో మీరే చెక్ చేసుకోవాలి. అఫీషియల్ వెబ్సైట్ని ఎప్పటికప్పుడు చెక్ చేసుకోండి ఏమైనా అప్డేట్స్ వచ్చినా కానీ. సో అది అఫీషియల్ వెబ్సైట్ అన్నమాట, rgkt.in అనేది. సో రెస్పాన్సిబుల్గా ఉండండి, ఎప్పటికప్పుడు అఫీషియల్ వెబ్సైట్ని చెక్ చేసుకుంటూ ఉండండి. సో నేను ఏమైనా అప్డేట్స్ వచ్చినా కానీ నా ఛానల్ ద్వారా మీకు అందిస్తాను. సో ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది మనకి. చెప్పాను కదా, ఇప్పుడు నాకు కనుక నూజివీడ్లో సీట్ వచ్చింది అని 29వ తారీఖున లిస్ట్లో నా పేరు వస్తే నేను నూజివీడ్గా వెళ్ళాలి 12, 13 తారీఖుల్లో. సో కొన్ని సర్టిఫికేట్స్ తీసుకొని వెళ్ళాలి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం. ఏమేమి సర్టిఫికేట్స్ అంటే ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. సో మార్క్స్ మేము 10th క్లాస్ది, నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ కింద ఎవరైనా ఉంటే ఓసీ వాళ్ళు, సో వాళ్ళు అయితే ఇక్కడ నాట్ ఎర్లియర్ టు 2021 ఇచ్చారు చూడండి. సో ఎవ్రీ ఇయర్ అప్డేట్ చేయించుకోవాలి మీరు. లేటెస్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్స్ మాత్రమే మీరు తీసుకెళ్ళండి. ఒకవేళ లేదు అంటే అప్డేట్ చేయించుకోండి. నెక్స్ట్ పీహెచ్ వాళ్ళు ఏదైనా ఉంటే అది, సో క్యాప్ సర్టిఫికేట్, స్పోర్ట్స్ సర్టిఫికేట్, సో ఇవన్నీ కూడా మీరు తీసుకెళ్ళాలి. సో సర్టిఫికేట్స్ కానీ మీరు తీసుకెళ్ళలేదు అంటే టైంకి, సో యూనివర్సిటీ వాళ్ళకైతే సంబంధం లేదు. ఓకే, చాలా రోజులు మనకి 20 days టైం ఉంది. ఓకే, సో నెక్స్ట్ మంత్ మనకి 20th ఆగిపోతాయి అన్నమాట అడ్మిషన్స్. సెప్టెంబర్ 20th క్లోజ్ అవుతాయి. సో టైం ఉంది. ఏ సర్టిఫికేట్ మీకు లేదు అన్నా కానీ మీరు అప్లై చేసుకోండి, ఇన్కమ్ కానీ, రెసిడెన్స్ కానీ, ఇవన్నీ కూడా. ఓకే, సో ఇంకా ఏమి ఇచ్చినారు? ఇవే ఇచ్చారు ఇక్కడ. సో మీరు ఖచ్చితంగా మీ సర్టిఫికేట్స్ ఆన్ టైం మీరు తీసుకొని రావాలి.
నెక్స్ట్ చూద్దాం. ట్యూషన్ ఫీ అండ్ మెస్ ఛార్జెస్ ఉంది ఇక్కడ. సో దీని గురించి చూద్దాం. సో ట్యూషన్ ఫీజు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి. సో ట్యూషన్ ఫీజు మీరు కనుక ఏపీ అండ్ తెలంగాణ స్టూడెంట్స్కి చెందిన వాళ్ళైతే సో మీరు పర్ ఇయర్ 45,000 ట్యూషన్ ఫీజు కింద పే చేయాలి. ట్యూషన్ ఫీజు అంటే ఓన్లీ కాలేజ్ ఫీజు, హాస్టల్ ఫీజు సంబంధం లేదన్నమాట. సో ఓన్లీ మీరు చదువుకుంటున్నందుకు సో 45,000 పే చేయాలి. ఇది ఫస్ట్ 2 years. నెక్స్ట్ బీటెక్ అయితే 50,000 మీకు పే చేయాల్సి వస్తుంది. ఒకవేళ మీకు కనుక ఇన్కమ్ తక్కువ ఉండి అంటే రేషన్ కార్డు ఉండి విద్యా దీవెన మీకు 10th క్లాస్ వరకు అయితే అమ్మఒడి పడుతుంది కదా. సో ఎవరికైతే అమ్మఒడి పడుతుందో సో వాళ్ళకి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే విద్యా దీవెన అని చెప్పని గవర్నమెంట్ డబ్బులు వేస్తుంది. సో ఆ డబ్బులే మీరు ఇక్కడ పే చేయొచ్చు. సో మీకు ఫ్రీ అన్నమాట. సో ఈ 45,000 మీ తరఫున గవర్నమెంటే మీ మదర్ అకౌంట్లో వేస్తారు. సో మీరు ఇక్కడ పే చేయొచ్చు. లేదు మీకు అమ్మఒడి పడదు, రేషన్ కార్డు లేదు అనుకుంటే ఈ 45,000 మీరు పే చేయాల్సి ఉంటుంది. సో ఇది ఒక ఇంపార్టెంట్ విషయము. సో అదే ఇక్కడ ఇచ్చినారు. నాట్ ఎలిజిబుల్ అయితే మీరే కట్టుకోవాలి, ఎలిజిబుల్ అయితే సో గవర్నమెంట్ మనీ వేస్తుంది. నెక్స్ట్ మెస్ ఛార్జెస్ గురించి మాట్లాడితే పర్ మంత్ 2,500 నుంచి 3,000 వరకు మెస్ ఛార్జెస్ అయితే అవుతాయి. సో మీకు కనుక వసతి దీవెన పడుతుంది అనుకోండి. సో ఎవరికైతే విద్యా దీవెన పడుతుందో ఆటోమేటిక్గా వాళ్ళకి వసతి దీవెన పడుతుంది. సో వసతి దీవెన గవర్నమెంట్ వేస్తుంది ఎంతో కొంత అమౌంట్. సో ఆ అమౌంట్ని మీరు ఇక్కడ పే చేయాల్సి ఉంటుంది. సో లేదు ఇంకా ఇక్కడ ఎక్స్ట్రా అమౌంట్ అయింది అనుకోండి, ఆ మిగిలిన అమౌంట్ వరకు మీరు పే చేస్తే సరిపోతుంది. సో ఇది ఫీ గురించి. అండ్ మీకు గనక లాస్ట్ పాయింట్ జాగ్రత్త చూడండి. సో మీకు గనక కౌన్సిలింగ్కి వెళ్ళినప్పుడు సీట్ కన్ఫర్మ్ చేసినారనుకోండి, సో మీరు టోటల్ 4,200 రూపీస్ స్పాట్ మీరు కట్టేయాల్సి ఉంటుంది. లేదు మీరు ఎస్సీ ఎస్టీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు అయితే 3,700 పే చేస్తే సరిపోతుంది. ఒక 500 రూపీస్ తగ్గుతుంది. ఓకే, సో ఈ అమౌంట్ని మీరు తీసుకెళ్ళండి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు. ఇంకో పాయింట్ ఏంటంటే సో మీ పేరు షార్ట్ లిస్ట్లో వచ్చినంత మాత్రాన కన్ఫర్మ్ అయినట్లయితే కాదు. ఓకే, సో అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా ఓకే అయితే మాత్రమే సో మీకు ఓకే అయినట్టు. సో 4,200 రూపీస్ అక్కడ స్పాట్లో పే చేయాలి. సో మీరు పేరు వస్తే లిస్ట్లో పేరు వస్తే మీరు కౌన్సిలింగ్కి వెళ్ళినప్పుడు ఆ అమౌంట్ తీసుకొని వెళ్ళండి. సో అది. నెక్స్ట్ అడ్మిషన్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఫ్రమ్ అదర్ స్టేట్స్ అండ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్. ఇది అవసరం లేదు మనకి, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి సంబంధించినది. నెక్స్ట్ ప్రోగ్రామ్స్ అండ్ కోర్సెస్ ఆఫర్డ్ బై ఆర్జీకేటీ ఒకసారి చూడండి. సో నేను మీకు ఆల్రెడీ ఇంతకుముందు నుంచి చెప్తానే వచ్చాను. 6 years ఎడ్యుకేషన్ ఉంటుంది ఇక్కడ. సో ఫస్ట్ 2 years పియూసీ అంటాము. ఈ ఫస్ట్ 2 yearsలో మీకు ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి? 7 సబ్జెక్ట్స్ ఉన్నాయి ఫస్ట్ 2 yearsలో. నెక్స్ట్ ఈ 2 yearsలో వచ్చే మార్క్స్ని బట్టి మీకు బీటెక్లో బ్రాంచ్ అనేటువంటిది అలాట్ చేస్తారన్నమాట. సో మనకి ఎన్ని బ్రాంచెస్ అవైలబిలిటీలో ఉన్నాయంటే 7 బ్రాంచెస్ అవైలబిలిటీలో ఉన్నాయి. ఓకే, సో ఇది. నెక్స్ట్ ఇంపార్టెంట్ నోట్ అని చెప్పి ఇచ్చారు కొన్ని పాయింట్స్, వాటిని ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీకు కనుక ఒంగోలు క్యాంపస్లో కనుక సీట్ వస్తే సో ఫస్ట్ 2 years పియూసీ మీరు ఆర్కే వ్యాలీలో చదవాల్సి ఉంటుంది. నెక్స్ట్ బీటెక్ ఒంగోలులో రావణ్ నాయుడు అండ్ ఎస్ఎస్ఎన్ కాలేజ్ అలాట్ చేయడం జరిగింది ప్రస్తుతానికైతే. సో అందులో మీరు ఉండాల్సి ఉంటుంది, ఎందుకంటే ఒంగోలుకి పర్మనెంట్ క్యాంపస్ అయితే లేదు. సో అది ఫస్ట్ పాయింట్, ఒంగోలు స్టూడెంట్స్ గురించి చెప్పారు. అండ్ నెక్స్ట్ శ్రీకాకుళం స్టూడెంట్స్ గురించి కూడా మెన్షన్ చేశారు. సో మీరు నూజివీడ్లో ఉండాల్సి ఉంటుంది. బీటెక్ కొన్ని బ్రాంచెస్ నూజివీడ్లో ఉంచుతారు. సో అది ఇక్కడ మెన్షన్ చేశారు. సో టైం టు టైం వాళ్ళ కన్వీనియన్స్ని బట్టి క్యాంపసెస్ చేంజ్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే ఒంగోలుకి శ్రీకాకుళంకి పర్మనెంట్ క్యాంపసెస్ లేవు. అండ్ నెక్స్ట్ సెకండ్ పాయింట్, సో ఇది రెసిడెన్షియల్ యూనివర్సిటీ. సో డే స్కాలర్ కాదు కదా ఇది. సో అందుకని ఇక్కడ ఏంటంటే అటెండెన్స్ మ్యాండేటరీ. అటెండెన్స్ వాళ్ళు చెప్తారు ఇంత % ఉండాలి అని. సో ఖచ్చితంగా ఆ % కంటే తక్కువ ఉంటే మీరు మళ్ళీ ఇయర్ చదవాల్సి ఉంటుంది. సో అందుకని అటెండెన్స్ చాలా ఇంపార్టెంట్. క్లాసులకి డైలీ రెగ్యులర్గా వెళ్ళాలి. సో అది సెకండ్ పాయింట్ చెప్పారు. అండ్ థర్డ్ పాయింట్ అంటే పియూసీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ 2 years కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు బయటికి వెళ్ళాలి అంటే వెళ్ళొచ్చు. అయితే ఇక్కడ మీకు పియూసీలో మొత్తం 7 సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా. సో బయాలజీని మీకు ఇచ్చే బ్రాంచ్ అలొకేషన్లో CGPA కింద కన్సిడర్ చేయరు, జస్ట్ పాస్ అయితే చాలు. సో మీరు పియూసీ తర్వాత బయటికి వెళ్ళాలనుకున్నప్పుడు ఈ బయాలజీ కూడా ఖచ్చితంగా మీరు పాస్ అవ్వాలి పియూసీలో. ఓకే, సో అదే ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇవి డీటెయిల్డ్ నోటిఫికేషన్లో మనకి మెన్షన్ చేసినటువంటి పాయింట్స్. సో లాస్ట్ పేజ్లో వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఉన్నాయి. admissions@rjukt.in. ఏమైనా డౌట్స్ ఉంటే సో అక్కడ మీరు మెయిల్ చేయొచ్చు. అండ్ ఫోన్ నెంబర్స్ కూడా మెన్షన్ చేశారు కాబట్టి సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆ ఫోన్ నెంబర్ని కూడా కన్సల్ట్ అవ్వండి. ఇంకా దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
అండ్ మీకు గనక మీ ఇంట్లో ల్యాప్టాప్ ఉంటే సో ల్యాప్టాప్లో అప్లై చేసుకోండి. ఫోన్లో కూడా అప్లై చేసుకోవచ్చు యాక్చువల్గా. సో డెస్క్టాప్ సైట్ ఆన్ చేసుకొని సో అప్లై చేసుకోవచ్చు. మీకు తెలిస్తే నో ప్రాబ్లం, లేదు మీకు తెలియలేదు అంటే సో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను వాట్సాప్ గ్రూప్ది. సో ఆ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి సో మీరు నన్ను పర్సనల్గా మీరు కన్సల్ట్ అయినా కానీ సో నేను మీకు హెల్ప్ చేస్తాను సో ఆన్లైన్లో అప్లై చేయడానికి. మీరు ఫోన్లో కూడా అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం ఉంది. సో ఒకసారి నేను మీకు చూపిస్తాను చూడండి. rgukt.in అనేది టైప్ చేయండి అనేసి. సో rgukt.in టైప్ చేసిన తర్వాత సో అడ్మిషన్స్ 2022 ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేయండి. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఫర్ ఏపీ అండ్ తెలంగాణ స్టూడెంట్స్ అని ఉంటుంది ఆప్షన్. సో అందులోకి వెళ్ళండి. 7 స్టెప్స్ ఉన్నాయి. ఈ 7 స్టెప్స్ కూడా కంప్లీట్ చేసుకోండి. లాస్ట్లో మీకు ఒక ఐడి ఇస్తారు, అప్లికేషన్ ఐడి అని చెప్పండి. సో దాన్ని మీరు స్క్రీన్ షాట్ కానీ ఫోటో కానీ తీసుకోండి. నెక్స్ట్ పేమెంట్ చేయాలి. సో పేమెంట్ చేసేటప్పుడు ఏంటంటే ఆ అప్లికేషన్ నెంబర్ మెన్షన్ చేసి మీరు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. పేమెంట్ అయిపోయిన తర్వాత మనకి పేమెంట్ ఐడి అని చెప్పని ఇస్తారు. సో ఈ అప్లికేషన్ ఐడి పేమెంట్ ఐడి పెడితే మనకు అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది ఫుల్ ప్రాసెస్ అన్నమాట. సో మీరు ఒకసారి ట్రై చేయండి మీ సొంతగా అప్లై చేసుకోవడానికి. కుదరలేదు అంటే సో మీరు నన్ను కాంటాక్ట్ అవ్వండి, నేను మీకు హెల్ప్ చేస్తాను. ఇంకా దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను రిప్లై అయితే ఇస్తాను. ఇంకా మన ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. RGKT అడ్మిషన్స్కి సంబంధించి ఫర్దర్గా వచ్చే అప్డేట్స్ అన్నింటినీ కూడా ఈ ఛానల్ ద్వారా నేను మీకు అందిస్తాను. ఓకే, థ్యాంక్ యూ.